భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో మనం చూసాం సార్. ఆ ప్రాంతీయ పార్టీల్ని పొత్తు పెట్టుకున్న పార్టీల్ని ఏ రకంగా అణగదొక్కే ప్రయత్నం చేసిందో. చంద్రబాబు నాయుడు ఏమి 41 ఇయర్స్ రాజకీయ చరిత్ర ఉన్న చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇటువంటి కుట్ర జరుగుతుందని తెలిసి కూడా మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు ఇంకా ముందుకు అనలేదు సార్. దీని కుట్ర ఎందుకంటాం, దీని కుట్ర ఎందుకు అవుతుంది? కుట్రలు కుతంత్రాలు కాదు, కుట్రలు వేరు, కుతంత్రాలు వేరు, వ్యూహాలు వేరు. సో ఆ వ్యూహాలు అన్ని పార్టీలకు ఉంటాయి, ఒక్క బీజేపీకి ఉంటుందా? సో బీజేపీకి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జేడీయూ నితీష్ కుమార్ ఆయనే అన్నాడు కదా, నన్ను చీల్చడానికి, మా పార్టీని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తుంది అన్నాడు. మళ్ళీ పోయి జేడీయూ నాయకుడు కలవలేదా? సో రాజకీయాల్లో ఆ తాత్కాలిక అవసరాలు ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంలో బీజేపీ చేస్తుందా అంటే దాన్ని అప్పుడు ఎదుర్కొందాలే అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు అంత 41 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు 2019 ఎన్నికల ముందు మోడీని అంత తీవ్రంగా విమర్శించాడు? ఎందుకు ఆయనకు అంచనా ఎందుకు పోయింది? బీజేపీతో విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని టీడీపీ నాయకులు కూడా చెప్పారు. బీజేపీతో పెట్టుకోవడం ఉపయోగం లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేనే లేదు, లేని బీజేపీ పైన పోరాటం ఏంటి, అది అనవసరమైన పోరాటం, దీనివల్ల మనం నష్టపోతాం, మోడీ ప్రభుత్వం ఊరుకోదు, అటాక్ పెడుతుందని కూడా చెప్పారు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎందుకు టీడీపీని వదిలి బీజేపీకి చేరాడు? సో వన్ ఆఫ్ ద లీడర్ సుజనా చౌదరి, చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అయ్యా ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు, మీరు బీజేపీతో మనం విడిపోతే నష్టపోతాం. అయినా చంద్రబాబు నాయుడు వినలేదు కదా. మన 41 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ఎందుకు తప్పు చేశాడు? ఏళ్ళ అనుభవంతో సంబంధం లేదు. సో అందువల్ల కేసీఆర్కు మరి ఎందుకు అర్థం కాలేదు? సడన్గా బీజేపీని తిట్టి మళ్ళీ వెంటనే ఆపితే ఇది ఎక్కడో ఒకసారి బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఉంది అని ప్రజల్లో పోతుంది, అది నష్టం అవుతుంది అని ఎందుకు అనుకోలేదు? ఎందుకు ఆపాడు? మీరు చూడండి, సడన్గా ఆపేశాడు కదా, బీజేపీని తగ్గించేశాడు. సో ఇలా మనం ఇష్టమైనప్పుడు పెంచి ఇష్టమైనప్పుడు టోన్ తగ్గిస్తే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది. కేసీఆర్కి ఎందుకు అర్థం కాలేదు? సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, వాళ్ళను మార్చకపోతే నష్టపోతామని కేటీఆర్తో సహా అందరూ చెప్పినా కేసీఆర్కి ఎందుకు అర్థం కాలేదు? ఇంత అనుభవం ఉన్న నాయకుడు కదా. సో మాలాంటి వాళ్ళని టీవీలో చెప్పడం కదా, అయ్యా మీ పార్టీ ఎమ్మెల్యేలు 30-40 మంది పైన వ్యతిరేకత ఉంది, చాలా తీవ్రంగా నష్టపోతారని చెప్పినా కూడా కేసీఆర్ వినలే కదా. మరి కేసీఆర్కి ఇన్నేళ్ళ అనుభవం ఉన్నాయని ఎందుకు తప్పు చేశాడు? బండి సంజయ్ని మారిస్తే బీజేపీ నష్టపోతుంది అని అందరూ అన్నారు కదా. బీజేపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపితే నష్టపోతారు, ఇది కాంగ్రెస్కు లాభం అవుతుంది అని. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఇంత అనుభవం ఉంది కదా నరేంద్ర మోడీ, అమిత్ షాలకు, ఇంత ఆర్ఎస్ఎస్, ఇంత బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉండి కూడా బండి సంజయ్ని ఇలాగే కొనసాగిస్తే కేసీఆర్ పట్ల వ్యతిరేకత మనం పెంచుతాం, అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది కదా. చల్లార్చింది, మరి చల్లార్చి వాళ్ళు నష్టపోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. సో ఒకవేళ బండి సంజయ్ని మార్చి ఉండకపోతే, బండి సంజయ్ దూకుడు అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఎందుకంటే బీజేపీకి 20 సీట్లు వచ్చేది, సంకీర్ణ హంగ్ వచ్చేది. సో అందువల్ల ఆ రోజుల్లో ఇండియా టుడే లాంటి సంస్థల సర్వేలు కూడా చెప్పాయి హంగ్ వస్తాయని. అందువల్ల పెద్ద పెద్ద అనుభవాలు ఉన్న నాయకులు, ఇప్పుడు నేను 3 ఉదాహరణలు చెప్పాను. సో అందువల్ల ఎందుకు తప్పులు చేస్తారంటే చేస్తారు. సో ఎవరు ఇన్విన్సిబుల్ కారు కదా. సో బీజేపీతో పొత్తు వల్ల దీర్ఘకాలంలో తెలుగుదేశం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించడం లేదంటే ఆయన మీద నమ్మకం ఉండొచ్చు, ఆ ప్రమాదాన్ని వచ్చినప్పుడు ఎదుర్కొందాంలే, ఇప్పుడైతే తాత్కాలికంగా అవసరం కదా, తాత్కాలికంగా మనం జగన్ ఎదుర్కోవాలంటే మోడీ అవసరం ఉంది కదా అని అనుకోవచ్చు.